ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీనయ్య, నేను రామ ఆచతో మాట్లాడి తనని ఒప్పించాం. ఆచ లేకుండా సీనయ్య బతకలేను అంటున్నాడు. వాడి బాధ అర్థం చేసుకో. మా మాట కాదనలేకపోయిందో. ఆచ కూడా జరిగింది మర్చిపోయి పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడు తల్లిగా నీ నిర్ణయం ఏంటనేది నువ్వే చెప్పాలి. ఓహో, మాట్లాడుకోవడాలు నిర్ణయాలు తీసుకోవడాలు అయిపోయాయన్నమాట. నన్ను పక్కన పడేసి మీ నిర్ణయాలు మీరు తీసుకున్నాక ఇక నా నిర్ణయంతో మీకు పనే ఉంది. మీరెలా అనుకుంటే అలా కానివ్వండి. నేనొద్దంటే మాత్రం మీరనుకున్నది ఆగదు కదా. చూడు పద్మా, సీనయ్య నీ కొడుకు. తల్లిగా ఏ నిర్ణయమైనా నీదే. నువ్వెలా అంటే అలాగే జరుగుతుంది. నా మాటకంత గౌరవమే ఉంటే నా కొడుకు పెళ్లి చారుతో జరగటమే నాకిష్టం. దానికిచ్చి పెళ్లి చేయండి. అమ్మా, ఏంటమ్మా చారు? ఎందుకు చారు? నువ్వు చెప్పింది వింటుంది, నీకు నచ్చినట్టు చేస్తుంది. అందుకేనా నీకొచ్చే కోడలు నీకు అనుకూలంగా ఉండాలని చూస్తున్నావే? అలాంటప్పుడు నాకొచ్చే భార్య నాకు నచ్చిందై ఉండాలి కదా. నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకున్న మనిషి నా జీవితంలోకి రావాలని నాకుండదా? నాన్నకి నీకు పెళ్లి చేసేటప్పుడు నాన్నమ్మ నీలా ఆలోచించుంటే నువ్వు నాన్నకి భార్య అయి ఉండేదానివా? నాన్న అలా ఉండేవాడా? మేము నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు మా గురించి మాట్లాడతావేంట్రా? నా గురించి ఎక్కడ మాట్లాడుతున్నావు అమ్మా? ఇప్పటికీ నువ్వు నీ గురించే మాట్లాడుతున్నావు. అసలు నువ్వు తల్లివేనా? ఏ తల్లైనా తన బిడ్డకి నచ్చిన అమ్మాయిని కోడలుగా తీసుకురావాలి అనుకుంటుంది. కానీ నువ్వు నాకు నచ్చినా నచ్చకపోయినా నీకు అనుకూలంగా ఉంటే చాలు అని ఆలోచిస్తున్నావు. బిడ్డని తల్లి మోసం చేయడం ఏంటమ్మా? నువ్వు నా చెంప మీద కొట్టి ఇలా చెయ్యి అన్నా నేనింత బాధపడేవాణ్ణి కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.